హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకున్నానండి. అండ్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ అంతకంటే ఎక్కువగా నేను మా హస్బెండ్ హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇది మా లైఫ్లో బ్యూటిఫుల్ మెమరీ అనమాట. ఇంకా మా వాళ్ళలో నెక్స్ట్ డే అయితే కేరింగ్ మొదలైంది. నన్ను ఒక్క పని కూడా చేయనిచ్చేవాళ్ళు కాదనమాట. సో టైంకి తెచ్చిపెట్టేసేవాళ్ళు మా హస్బెండ్, మా అత్తమ్మ వాళ్ళైతే. సో వాళ్ళు ఏం తెచ్చినా నాకు అస్సలు తినబుద్ధి అయ్యేది కాదు. డ్రై ఫ్రూట్స్ కానీ, జ్యూస్ కానీ, ఇంకేం తెచ్చినా అస్సలు తినబుద్ధి అయ్యేది కాదు. ఏది తిన్నా వామిటింగ్ చేసుకునేదాన్ని. ఫస్ట్ 3 months నేను పచ్చళ్ళతోనే తిన్నానండి. సో నిమ్మకాయ పచ్చడి ఎక్కువ, చింతకాయ పచ్చడి వీటితోనే ఎక్కువ తినేసేదాన్ని. అవి కూడా ఒక్కొక్కసారి వామిటింగ్ అయ్యాయి. సో 3 months నేను పచ్చళ్ళతోనే గడిపేశాను. ఇంకా 3rd month అయితే మంచి రోజు చూసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి. ఇంకా తర్వాత 3rd monthలో హాస్పిటల్కి వెళ్ళొచ్చాను. అంతా బాగానే ఉందన్నారు. 4th monthలో అయితే ఎన్టీ స్కాన్కి వెళ్ళానండి. అక్కడ చాలా బేబీ బాగుందన్నారు, కానీ బ్లడ్ తక్కువగా ఉందన్నారు. ఇంకా నెక్స్ట్ డే అయితే మా హస్బెండ్ అయితే బీట్రూట్ జ్యూస్ పట్టుకొచ్చేసాడు. నాకైతే అస్సలు తాగబుద్ధి అయ్యేది కాదు. బీట్రూట్ స్మెల్ చూడంగానే వామిటింగ్ అయ్యేది. అయినా సరే మా హస్బెండ్ బలవంతంగా తాగిచ్చేవాడండి బీట్రూట్ జ్యూస్. సో కొంచెం నిమ్మకాయ పిండి, కొంచెం బెల్లం వేసి బలవంతంగా తాగిచ్చేవాడు. ఇంకా అలాగే కొన్ని రోజులు తాగి కొన్ని రోజులు ఆపేసేసాను. అస్సలు తాగబుద్ధి అయ్యేది కాదు అయినా కానీ. సో మన ఛానల్ని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో బేబీయా, బాయస్, నార్మలా, సి సెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.